నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృపా బజాజ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఎట్ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలి. మీ అందరి ఆరోగ్యం కోరుకుంటూ మేము కొన్ని చిట్కాలు చెప్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎలా మనం డయాగ్నోస్ చేయాలి, ఏం చెయ్యాలి? సో మీ కుటుంబంలో ఇద్దరికి మించి క్యాన్సర్ హిస్టరీ ఉందా? అదైతే మీకు బ్యాడ్ లక్ కాదు, అది మీ ఫ్యూచర్కి ఒక వార్నింగ్ సైన్. ఎలా అంటారా? రొమ్ము క్యాన్సర్, ఓవరీకి సంబంధించిన క్యాన్సర్ అంటే అండాశయం క్యాన్సర్, ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్, వీటన్నిటికీ జన్యుపరంగా చాలా స్ట్రాంగ్ లింక్ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి కొన్ని హై రిస్క్ జీన్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అలా చేయటం వల్లే మనకి బ్రాకా, లిన్ సిండ్రోమ్ అట్లాంటి టెస్ట్లు ఉంటాయి. మీ రిస్క్ ఎంత, ఫ్యూచర్లో ప్రొటెక్షన్ తీసుకోవాలా లేదా, ఏ ఏజ్ నుంచి మీరు జాగ్రత్త పడాలి, స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి, అన్నీ ముందుగానే తెలుసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే 70% జన్యుపరమైన సమస్యగా వల్ల వచ్చే క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు.